హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఖాళీ డబ్బా చూపిస్తా అనుకుంటున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇది మళ్ళీ నేను ఒక ఫర్టిలైజర్ అనేది తయారు చేస్తున్నాను. అదేదో కాదండి, పుల్లటి మజ్జిగ ద్రావణము. ఈ ద్రావణము ముడత తెగులుకి, ఆకుముడత తెగులుకి కానీ, మరియు మిల్లీ బగ్స్కి కానీ, పేనుబంకకి కానీ చాలా బాగా పనిచేస్తుందండి. ఇది చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. దానికి నేను కావాల్సింది ఎల్లిపాయలు తీసుకున్నానండి. ఇంతకు ముందుకే నేను ద్రావణం తయారు చేస్తూ ఉంటానండి, ఖాళీగా ఉండను. మొక్కలను చూసుకోవడంతో పాటుగా నేను ద్రావణాలు తయారు చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీకు వీడియోలో నేను చూపించేది కొద్దిగా తయారు చేస్తున్నాను కాబట్టి కొన్ని ఇంగ్రీడియంట్సే. వీటిని ఏ విధంగా కలుపుకోవాలంటే, ఇప్పుడు మజ్జిగ మనకు ఒక పావు లీటరు, 1 లీటరు, 2 లీటర్లు తయారు చేసుకోవాలనుకుంటున్నామని మజ్జిగ ద్రావణము. అప్పుడు పావు కేజీ పేస్ట్ అనేది తీసుకోవాలి. నేనైతే ముందుగానే తయారు చేసి పెట్టుకున్నానండి. జస్ట్ మీకు చూపించడం కోసం, వీడియోలో చూపించడం కోసం ఇది చూపిస్తున్నాను. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ ఇంగువ అనేది కలుపుకోవాలి. ఇంగువ చాలా బాగా పనిచేస్తుందండి. ఆ స్మెల్కు ఎక్కడున్న పేనుబంక కూడా పరారైపోతుంది. అలాగే నల్ల పేనుబంక అంటారు కదా, మన బూడిద తెగుల్లాగా వచ్చేస్తుంది, అది వెళ్ళిపోతుంది. నల్ల పేనుబంక వెళ్ళిపోతుంది, దోమ అనేది వెళ్ళిపోతుంది. చాలా బాగా పనిచేస్తుంది. మిరప చెట్లు అయితే మంచిగా పూత కాతలు అనేటివి వస్తూ ఉండుంటాయండి. నెక్స్ట్ వీడియోలో నేను వేసుకున్న స్ప్రేల వలన నా మొక్కలు ఎలా ఉన్నాయనేది పూర్తిగా చూపిస్తాను. ఇక్కడ నేను పెరుగుని తీసుకొని, మంచి పెరుగు తీసుకున్నానండి. తీసుకొని ఇలా మెల్ట్ చేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు తొక్క తీసి కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇది ఎక్కువ రోజులు అంటే 1 వీక్ వరకు పర్మెంటేషన్ చేస్తున్నాను కాబట్టి తొక్కలతో వేసుకుంటే ఇంకా మంచి పోషకాలు అందుతాయనే ఉద్దేశంతో నేను అలాగే మొత్తము స్మాష్ చేసి, అంటే మొత్తం దంచేసి చితగొట్టేసేసి వేసుకుంటున్నాను. ఇందులో ఇంగువ ఎక్కువగా యూజ్ చేయడం వలన మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తక్కువగా యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపుతో కూడా తయారు చేసుకోవచ్చు అండి. లేదంటే ఆ పసుపుతో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మజ్జిగ ద్రావణాన్ని చాలా బాగా పనిచేస్తుంది. ఇది మొక్క మొదట్లో కూడా వేసుకోవచ్చండి. మనము స్ప్రే చేయడమే కాకుండా మొక్క మొదట్లో ఇచ్చుకుంటే లోపల మనం ఏవైతే మొక్కకున్న మన మట్టిలో ఉన్న మైక్రో ఎంజైమ్స్ అనేవి ఉంటాయి కదండి, బ్యాక్టీరియా అనేది మంచిగా పెహలాయించకపోయి మనకు మట్టి గుడకంగా గుల్లగా తయారవుతుంది. నేనైతే ఇక్కడ సుత్తె తీసుకున్నాను. సుత్తె ఎందుకు తీసుకున్నాను అని అనుకోకండి. మనము వాటిని ఏవైతే పొట్టుంది కదా, తీయలేను కాబట్టి ఇలా సుత్తెతో దంచితే కజిబిజిగా మంచిగా అవుతుందని దంచేసుకుంటున్నాను. మీరు 1 లీటర్లో పావు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి. 2 లీటర్లకి 1/2 కేజీ అనేది తీసుకోవచ్చు. అంటే మీరు బాగా గుడ్డిగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే, కేజీ ద్రావణానికి అంటే కేజీ మజ్జిగ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు పావు కేజీ వేసుకోవాలి. అది ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ద్రావణం చేసుకుంటేనండి. మళ్ళీ ఇంగువ కాదు. ఇంగువ మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసుకుంటే మాత్రం ఇంగువ ఎక్కువగా ఘాటుగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఘాటుగా ఉంటుందో ఇంగువ కూడా అంతే ఘాటుగా ఉంటుంది. కాబట్టి 2 కొద్ది మోతాదులో తీసుకోవాలి. నేనైతే ఇది ఒక 4-5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుందండి. మీకు అక్కడ చూస్తే కనిపించట్లేదు, వీడియోలో కరెక్ట్గా కనిపిస్తుందో లేదో కానీ 4-5గా తీసుకున్నాను. ఇంగువ మాత్రం 2 స్పూన్ల మోతాదులో వేసుకున్నానండి. 2 టీ స్పూన్ల మోతాదులో వేసుకున్నాను. ఇలా వేసుకొని ఇలా ఒక కంటైనర్లో పోసుకొని, వాటర్ కలిపి కంటైనర్లో పోసుకొని గట్టిగా టైట్గా మూత పెట్టేసేసి ప్రతిరోజు మనము వీటిని ఏదైతే కలుపుకున్న ఈ ద్రావణం ఉందో దీన్ని కట్టెతో, కర్ర సహాయంతో మొత్తము ఇలా డైల్యూట్ చేసి కలపడం అనేది చేసుకుంటుంటే 1 వీక్ తర్వాత మంచిగా ద్రావణం అనేది అవుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఎలా స్ప్రే చేసుకున్నా ఏంటి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రజెంట్ నేను ఇంతకు ముందుకే ఉల్లిపాయ ద్రావణం అనేది చేసుకున్నాను కదా, ద్రావణాలు అనేది వీక్లీ ఇస్తూ ఉంటాను. ఆల్రెడీ ఉల్లిపాయల ఘాటుతో ఇచ్చిన ద్రావణం ఇచ్చాను కాబట్టి మొక్కలు అనేటివి చనిపోతాయి. వాటికి హామ్ చేయకుండా ఉండాలి అంటే ద్రావణం ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. నేను ప్రతిరోజు మీకు ఒక్కొక్క వీడియో చూపిస్తుంటానండి. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థం అవుతుంది. మధ్యలో మీరు కొంచెం చూసేసి వదిలేసినా కూడా అర్థం కాదు. ఇలా తయారు చేసుకున్నారంటే కొత్తగా గార్డెన్ పెట్టుకునే వాళ్ళ కోసము ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం ఏదైతే ఈ మజ్జిగ ద్రావణం చేసుకున్నాం కదా, ఇందులో కొంచెము పిప్పిగా ఉన్నది ఏదైతే తొక్కలు ఉన్నాయి కదా వాటిని తీసి మొక్క మొదట్లో అంటే కొంచెం గ్యాప్ ఇచ్చేసి, మొక్కకు కొంచెం గ్యాప్ ఇచ్చేసి మట్టిలో కూర్చి పెడితే మనకు మంచిగా
ఏదైతే ఎల్లిపాయ పొట్టు అదంతా ఉంటుంది కదండి, అది మంచిగా వెళ్తుంది. ఇది మొక్క మొదట్లో కూడా పోసుకోవచ్చు, స్ప్రేగా కూడా చేయొచ్చండి. ఎక్కువగా అయితే ఇది మనకు ఏదైతే తెగుళ్ళు అలాంటివి వస్తాయి కదా, స్ప్రే చేస్తే బాగా పనిచేస్తుంది. నేనైతే మొక్క మొదట్లో పోసుకుంటాను. ఎప్పుడైనా మిల్లీ బగ్స్ కానీ, పేనుబంక కానీ, లేదంటే ముడత తెగులు కానీ వచ్చినప్పుడు అప్పుడు స్ప్రే చేస్తానండి. నేనైతే ఎక్కువగా ద్రావణాలు ఇచ్చుకుంటాను ఫ్రెండ్స్ మొక్కలకి, అందుకే నా మొక్కలు గ్రీనరీగా చాలా బాగున్నాయి. ఈ మధ్యలో అయితే చాలా వరకు ఫ్రూటింగ్స్ అనేటివి సపోటా, వాటర్ యాపిల్ మరియు స్టార్ ఫ్రూటు, అడవి మామిడి మరియు పీనట్ బటరు, ఇవన్నీ చాలా క్రాప్ అనేది ఉంది. నెక్స్ట్ వీడియోలో చూడముచ్చటగా ఉంటాయండి నా వీడియోస్ అన్నీ. అంత బాగా పూల చెట్లు అనేటివి, పండ్ల చెట్లు అనేటివి అంత బాగా వచ్చేస్తున్నాయి. వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు కొలీగ్స్ గుడకంగా పంపించండి. ఇలాంటి మంచి వీడియోలు ప్రతిరోజు ఒకటిగా వస్తూనే ఉంటాయి. ఓకేనండి, బాయ్ అండి.